అంటే మత మార్పిడి పేరిట హిందుత్వాన్ని కించపరచడం, హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు. హిందుత్వం దెబ్బ తినడానికి కారణం స్వయంకృత అపరాధం. హిందుత్వం లోపల ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికతను బోధించేటటువంటి ప్రవచనకారులు కావచ్చు, లేకపోతే గురువులు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళ యొక్క స్వయంకృత అపరాధం మాత్రమే, ఈ వర్ణ వ్యవస్థ మాత్రమే, కుల వ్యవస్థ మాత్రమే హిందుత్వం దెబ్బతినడానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుందన్న. ఇక్కడ వేరే మతం వాళ్ళు వచ్చి ఇక్కడ అరే మనకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిర్రు, అంతకుముందు 100 సంవత్సరాలు ఇస్లాం రాజులు పాలించారు, మొఘల్స్ పాలించారు. అప్పుడే తిననటువంటి హిందూ మతము ఈరోజు కొత్తగా ఎట్లా దెబ్బతింటుందన్న? మత మార్పిళ్ళు జరుగుతున్నాయని చెప్పానంటే ఈ మతంలో పుడితే పలానా కులం వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపబడుతుంది, గుళ్ళోకి రానియవైతివి, నీకు హక్కు లేదు, నువ్వు పలానా కులంలో పుట్టినావు కాబట్టి నీకు అర్హత లేదని చెప్పబడుతుంది. అరే ఈ రిజర్వేషన్లు రిజర్వేషను ఒక ఉపశమనం లాంటిదన్న, ఒక టానిక్ లాంటిదే. మనకు ఇంత జ్వరం వస్తే ఒక ఇంజెక్షన్ లాంటిది, ఒక గోల్ లాంటిది. అదేం కంప్లీట్గా జీవితం లోపల నీకు గొప్పగా. మరి అట్లయితే రిజర్వేషన్ వల్ల ఈరోజు అందరు బాగుపడితే, ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ అనుభవిస్తున్నారో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు కలిసి సంపన్నులు కావాలి కానీ దేశం లోపల ఇంతవరకు కాలేదు. అరే గొప్ప వ్యాపారవేత్తను ఎస్సీలలో ఎస్టీలలో బీసీలలో చూపెట్టన్నా, వేల కోట్ల రూపాయల అధిపతులను చూపెట్టన్నా. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద సంపద మొత్తం ఎవరి చేతులు ఉందన్న, ఒక్క చోట కేంద్రీకృతం అవుతుంది. వాడు అసలు ఎంప్లాయ్మెంట్ వేస్తలేడు దేశానికి, అదానిగాడు. వాని చేతులు కూడా అగ్రవర్ణాల దగ్గర సంపద ఉన్నది, అగ్రవర్ణాల దగ్గర అన్ని హక్కులు అన్ని అర్హతలు వాళ్ళకే ఉన్నాయి. మాకేమున్నా గుళ్ళు వాళ్ళ దగ్గరనే ఉండే, సంపద వాళ్ళ దగ్గరే ఉండే, భూమి వాళ్ళ దగ్గరనే ఉండే. గుళ్ళోకి వచ్చి పూజలు చేయగా మేము వద్దనమా, ఆస్తులు సంపాదించుకోగా మేము వద్దనమా, ఉద్యోగాలు తెచ్చుకోగా మేము వద్దనమా. ఇది నోటి మాట ఇక్కడ మాట్లాడతారు. గ్రామీణ ప్రాంతాల లోపల రియాలిటీకి వెళ్ళి చూస్తే చిన్న ఎల్లమ్మ పండుగ జరిగినా ఎంత దుర్మార్గమైనటువంటి కొట్లాట ఉంటుందో మనం చూస్తాం. అరే రామాలయం ఇప్పుడు మొన్నటి సంఘటన ఉదాహరణ కదన్న, మొన్నటి సంఘటన ఉదాహరణ. నువ్వు లేప్తివి మొన్న కుమ్మెరల వాళ్ళను డైరెక్ట్ ఒక నిండు ప్రాణాన్ని తీసేసే వాళ్ళు బలిగొన్నారు. ఎంతమంది ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకుంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వీళ్ళు మేము గంతే, మేము ఇక్కడ బరాబర్. వాడు కూడా బీహార్లో డైరెక్ట్ బీజేపీ కండువా మెడల వేసుకున్నాడు, జై శ్రీరామ్ అనుకుంటా ఒక అమ్మాయిని ముగ్గురు కలిసి బహిరంగంగా అత్యాచారం చేసిరు. కంప్లీట్గా మణిపూర్లో జరిగినటువంటి అట్రాసిటీ 2 రోజుల కిందట జరిగింది. ఇప్పుడు అది బయటకు వచ్చి 3 రోజుల్లో 2 రోజులు అవుతుంది, ఇంతవరకు వారి మీద ఎఫ్ఐఆర్ కాలేదు. అంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పనులన్నీ చేసుకుంటా హిందుత్వాన్ని కంప్లీట్గా ఇంకా ఇందులో పట్టున్నటువంటి దుర్మార్గులే దెబ్బతీసుకుంటా ఇట్లా కులోన్మాదం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కాపాడాలనే ప్రయత్నం చేసుకుంటా ఈరోజు మొత్తం వేరే ఎక్కడి నుంచో బయట వచ్చి మమ్మల్ని నాశనం చేస్తానని చెప్పి మాట్లాడు. అది అవివేకం. అది దాన్ని గుర్తించకపోవడం అనేది ఎందుకు గుర్తించరు? కాన్షియస్లు ఉండే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నది నిచ్చెనమెట్ల సమాజం. ఎవరు తింటారన్న గుడ్డు, పౌష్టికాహారంతో దేశం లోపల పిల్లలు చనిపోతున్నారు. 8% ఉన్నది 18% వచ్చిందని చెప్పి 10 సంవత్సరాల రిపోర్టు చెప్తా అంటే హంగర్ ఇండెక్స్ లోపల భారతదేశం మొదటి స్థానం లోపల ఉంటే ఆకలి చావులతోటి. వాడు కూడా స్టేటస్ పెట్టిండేవాడు, వాడు ఐటీ సెల్ కార్యకర్త. ఆకలి చావులతోటైనా చస్తాం కానీ మతం మారమని చెప్పి పెట్టిండు. అంటే ఇండ్లు ఉంటే ఆకలి చావులు ఉంటాయి, తినేటోడే తింటాడు. ఎవడైతే అగ్రవర్ణాలలో పుట్టిండో వాని దగ్గరనే సంపద ఉంటుంది, తర్వాత వయసుల దగ్గర సంపద ఉంటుంది, ఆ అధికారము క్షత్రియుల దగ్గర ఉంటుంది. ఇట్లాంటి ఒక నిర్మాణం మాత్రమే ఉంటుంది. ఉంటే ఉండుర్రి, సత్తిననే చావాలి కానీ బయటికి పోవద్దు. బయటికి పోతే కథ నువ్వు దేశద్రోహివి, నువ్వు మతద్రోహి, నువ్వు హిందుత్వ ద్రోహివి. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా అంటే వాళ్ళు డైరెక్ట్ డిక్టేట్ చేస్తున్నారు అన్నట్టు.